నమస్తే, నేను సిరి. కొండ సురేఖ గారు ఏమైతే వ్యాఖ్యలు చేశారో కేటీఆర్ ఫ్యామిలీ మీద, అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ఏమైతే వ్యాఖ్యలు చేశారో అవి వెనక్కి తీసుకోకపోతే కే పాల్ గారు అయితే కోర్టులో కేసు వేస్తా అని చెప్పడం జరిగింది. అసలు ఏంటి కే పాల్ గారు మరి ఎందుకు ఇంత అంటే సానుభూతి చూపిస్తున్నారు కల్వకుంట్ల ఫ్యామిలీ మీద అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చూస్తున్నట్టయితే కే పాల్ గారు కొండ సురేఖ గారి మీద కేసు ఫైల్ చేస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఏదైతే కల్వకుంట్ల ఫ్యామిలీ మీద తను ఏవైతే మాట్లాడారో అవి వెనక్కి తీసుకోకపోతే మాత్రం తన మీద కేసు వేస్తా అన్నారు. మరి ఏంటి పాల్ గారికి ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటంటారు? అసలు తమాషా ఏంటంటే ఈ మొత్తం మంత్రి సురేఖ గారికి అఖిలేన్ ఫ్యామిలీకి అలాగే కేటీఆర్కి మధ్య నడుస్తున్నటువంటి ఈ మొత్తం ఎపిసోడ్లో కే పాల్ గారు దూరారు. ఇది విచిత్రమైనటువంటి పరిణామం. ఎందుకంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అంటేనే మండిపడేవాళ్ళు కేఆర్ పాల్ గారు. పైగా అప్పుడు ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆయన కొట్టారు. కొట్టినప్పుడు ఆయన శపించారు. ఆయన శపించి నీకు ఇంకా రాజకీయ జీవితం ఉండదు, మీరు ఇప్పటికే తెలంగాణను నాశనం చేశారు, కాబట్టి నేను ఒక శాంతి దూతగా ఒక ప్రబోధకుడిగా నేను శపిస్తున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇక రాజకీయాలకు దూరంగా ఉంటుంది అని చెప్పి ఆయన శపించాడు. రాజకీయాల్లో మీరు లేదు, మీకు రాజకీయం, మీరు చాలా పాపాలు చేశారు అని చెప్పి ఒక శపించారు. గుర్తుంటే శాపం పెట్టాడు. శపించేసి ఆ రోజు నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీ మీద రాజకీయపరమైనటువంటి ఆరోపణలు అనేకం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన విస్తృతంగా పర్యటించి కేటీఆర్ ఫ్యామిలీకి, కల్వకుంట్ల ఫ్యామిలీకి, కేసీఆర్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా బాగా ప్రచారం చేశారు. అందుకే కేటీఆర్ గారు కానీ లేదంటే కవిత గారు కానీ అనేక సందర్భాల్లో కేఏ పాల్ని ఒక కామెడీ పొలిటీషియన్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సీరియస్ పాలిటిక్స్ నడుస్తున్నప్పుడు కేఏ పాల్ గారు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారని చెప్పి చాలా సందర్భాల్లో కవిత కానీ కేటీఆర్ గారు కానీ ప్రస్తావించి చాలా చులకన భావంతో కేఏ పాల్ గారిని మాట్లాడారు వాళ్ళు. ఆయన కూడా ధ్వజమెత్తేవాడు కల్వకుంట్ల ఫ్యామిలీ మీద అనేక రకాలుగా. కానీ ఇప్పుడు సడన్గా కేఏ పాల్ గారికి మీకు కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ప్రేమ పుట్టుకొచ్చింది, అభిమానం పుట్టుకొచ్చింది. ఈ సమంత కేటీఆర్ అఖిలేన్ ఎపిసోడ్ నడుస్తున్నాడు, ఈ ఎపిసోడ్లోకి దూరాడు. ఆయన దూరి 72 గంటలు టైం ఇచ్చాడు. ఈ 72 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేసి నీ కోర్టుకి ఈడుస్తాను అని చెప్పి ఆయన ఢిల్లీ నుంచి వార్నింగ్ ఇచ్చారు సురేఖ గారికి, కొండ సురేఖ గారికి. ఎందుకు అనంటే కేటీఆర్ గారు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో ఆయన కూడా అదే రియాక్ట్ అవుతున్నారు అనేదానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలి మనం. కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారిది ఏం లేదు, హైడ్రాకి సంబంధించి మొత్తం రాహుల్ గాంధీ నడిపిస్తూ ఉన్నాడు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలను నిర్వహించడానికి డబ్బులు కావాలి, కాబట్టి తెలంగాణలో హైడ్రాని చూపించి డబ్బులు వసూలు చేసేసి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే పేదలను టార్గెట్ చేశాడు రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డిది ఏమీ లేదు అని చెప్పి తాజాగా ఆయన రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎవరు? కేటీఆర్. సేమ్ అదే తరహాలో ఢిల్లీలో కేఏ పాల్ గారు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారంటే రాహుల్ గాంధీ మొత్తం చేస్తున్నాడు, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి అసలు, ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి మొత్తం ఆయనే చూస్తున్నాడు కాబట్టి. రాహుల్ గాంధీ అప్పట్లో అనర్హత వేటుకు గురయ్యాడు. ఆయన మోడీని దొంగ అన్నందుకే ఆయన ఎంపీ పదవి మీద అనర్హత వేటు వేశారు. ఇప్పుడు ఆయన పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ కేటీఆర్ గురించి అలాగే సమంత గురించి మాట్లాడారు కాబట్టి క్షమాపణ చెప్పాలి, లేదంటే ఆమె మంత్రి పదవి నుంచి తొలగించాలి, అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఆయన సరికొత్త డిమాండ్ చేశాడు. లేదంటే నేను కేసు వేస్తానని చెప్పి అన్నాడు. అంటే కేటీఆర్ గారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ కేఏ పాల్ గారు కూడా చేస్తున్నారు. అంటే కేఏ పాల్ గారు ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీకి దగ్గరైందా, లేదంటే కల్వకుంట్ల ఫ్యామిలీ కేఏ పాల్కి దగ్గరైందా అనేటువంటి చర్చ జరుగుతుంది. జనరల్గా ఏంటంటే అధికారం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు ఎవరు కనపడరు కళ్ళకి. అధికారం పోయి రకరకాలుగా అవమానాలు చెందుతున్నప్పుడు ఎవరు వచ్చినా కానీ ఆసరా తీసుకుంటారు. అలాగే ఇప్పుడు కేఏ పాల్ గారు ఆసరా తీసుకున్నారా కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది అర్థం కావట్లా. ఎందుకనంటే కేఏ పాల్ గారు గతంలో చెప్పారు. ఏం చెప్పారంటే కేసీఆర్ గారిని నా దగ్గర డబ్బులకు పంపించాడు, డబ్బులు తీసుకురమ్మని ఒక సందర్భంలో కేసీఆర్కి నేను డబ్బులు ఇచ్చానని చెప్పాడు. ఒక సందర్భంలో ఒక కేసీఆర్కే కాదులే, చంద్రబాబు నాయుడుకి ఇచ్చానని చెప్తాడు,
తర్వాత క్లింటను వీళ్ళందరూ నా దగ్గర ఆశీర్వాదం కోసం వచ్చారని చెప్తారు, డేట్లతో సహా చెప్తూ ఉంటారు. సరే, ఆయన్ని మనం పూర్తి స్థాయిలో ఆయన చెప్పిందని కొట్టేయడానికి కూడా లేదు. ఎందుకంటే మనం చూసాం ఆయన వీడియోస్ కొన్ని ఉంటాయి ప్రపంచ ఆయన దేశాలని. వీడియోసే కాదు, ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను ఆయన పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. 1996లో నేను అప్పుడే జర్నలిజంలోకి ఎంటర్ అయ్యాను. నేను జర్నలిజంలోకి ఎంటర్ అయిన కొత్తల్లో కేఏ పాల్ గారు గుంటూరులో కూటములని నిర్వహిస్తారు. ఆ కూటములకి వచ్చారు. ఈయన అప్పుడు ప్రబోధకుడు, అప్పుడు కాదు ఇప్పుడైనా ప్రబోధకుడే, ప్రపంచ శాంతి దూత అంటుంటారు. సో అప్పుడు ఆయన ఆశీర్వాదం కోసం కూటములకి అప్పట్లోనే కొన్ని లక్షల మంది వచ్చేవాళ్ళు. 96లో అంటే రవాణా సౌకర్యాలు పెద్దగా లేనప్పుడే కొన్ని లక్షల మంది వచ్చేవాళ్ళు. ఆ లక్షల మందిని ఆశీర్వదించడానికి ఆయన హెలికాప్టర్లో వచ్చేవాళ్ళు, 3 హెలికాప్టర్లు. అది కూడా అమెరికా అధ్యక్షుడికి ఉండేటువంటి ప్రోటోకాల్ ఎలా ఉంటుందో అలాంటి ప్రోటోకాల్ నేపథ్యంలో వచ్చేవాళ్ళు. ఆయన హెలికాప్టర్లో పైనుంచి ఇలా చేతులు పెట్టి ఆశీర్వదిస్తుంటే ఆ ఆశీర్వాదం కోసం కొన్ని లక్షల మంది పైకి చూసి హల్లోయ అంటూ ఆయన వైపు పైకి చూసేవాళ్ళు. పైనుంచి పైనే ఆయన వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన చూస్తేనే చాలు పుణ్యం వస్తుంది అనేటువంటి భావనతో కొన్ని లక్షల మంది అప్పట్లో 96లోనే ఉండేవాళ్ళు. సరే, ఆ తర్వాత ఆయన పరిస్థితి మారింది. ఎందుకు మారింది ఏంటి అనేది అది వేరే విషయాలు. బట్ ఆయన భగవంతుడి స్వరూపం, క్రీస్తు పంపించినటువంటి దేవుడు అని నమ్మేటువంటి క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి ఆయన ఇప్పుడు ఒకవేళ ఆర్థికంగా కానీ రకరకాలుగా దెబ్బతిని ఉండొచ్చు, కానీ ఆయన చెప్తున్నట్లు చాలా నిజం ఉన్నాయి. ఆ టైంలో ఆయన ఆశీర్వాదం కోసం చంద్రబాబు గారు వెళ్ళారు, కేసీఆర్ గారు వెళ్ళారు, రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు, అనేక మంది వెళ్ళారు. అది వాస్తవం ఆయన చెప్పింది. సరే, వాళ్ళ మధ్య ఏం జరిగింది, ఈయన ఫండింగ్ ఇచ్చారా వాళ్ళకి, ఇవన్నీ పక్కన పెడితే సో ఆయన గ్రేట్నెస్ ఆయనకు ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి పీస్ మిషన్ ఆయనది సీజ్ కావటం, దాని వెనక రాజశేఖర రెడ్డి ఉన్నారని చెప్తూ ఉంటారు. సరే, అట్లా నిజమంతా అబద్ధం అంతా పక్కన పెడితే ఆయన ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాశాంతి పార్టీ పెట్టారు, అంతే కదా, ప్రజాశాంతి పార్టీ పెట్టారు. ప్రజాశాంతి పార్టీ పెట్టి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఆయన రాజకీయంగా వచ్చి ఆయన బయటకు ఆయన ప్రచారం చేస్తూ ఉంటే ఆయన్ని ఒక కమెడియన్గా చిత్రీకరించింది కల్వకుంట్ల ఫ్యామిలీ. సో ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీకి ఆయన అండగా నిలబడుతున్నారని అంటే బహుశా కేఏ పాల్ గారిని అండగా చేసుకుని ఢిల్లీలో ఏమైనా లాబింగ్ చేశారా? ఎందుకంటే కేఏ పాల్ గారికి చాలామంది పరిచయస్తులు ఉన్నారు, ఈవెన్ ఆయనే చెప్తుంటారు. అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇచ్చారంటే మనం తక్కువగా అంచనా వేసుకోవచ్చా కేఏ పాల్ గారిని? అమిత్ షా గారు అపాయింట్మెంట్ కావాలంటే రకరకాల ప్రయత్నాలు చేస్తే తప్ప లభించదు. ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసి విఫలమయ్యాడు అపాయింట్మెంట్ దొరకక. తన హయాంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు కూడా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేసి విఫలమయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కేఏ పాల్ గారు వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళి కలిసి వచ్చినట్టు సందర్భాలు ఉన్నాయి, మనం చూసాం ఈ మధ్యకాలంలోనే. సో కాబట్టి కల్వకుంట్ల ఫ్యామిలీ ఏమైనా కేఏ పాల్ గారు ఆశీస్సుల కోసం కానీ లేదంటే కేఏ పాల్ సహాయ సహకారాలు తీసుకుంటున్నారా అనే దానికి ఇప్పుడు నిదర్శనంగా ఈ కేసులో, ఈ ఎపిసోడ్లో అక్కినేని, సమంత, కేటీఆర్ ఇష్యూలో ఈయన కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఈయన ఇన్వాల్వ్ అయ్యి 72 గంటలు టైం ఇచ్చి ఈ 72 గంటల్లో కనుక మీరు క్షమాపణ చెప్పకపోతే, బహిరంగ క్షమాపణ చెప్పకపోతే, లేదా అనర్హత వేటు వేయకపోతే, తన మంత్రి పదవికి అనర్హత వేటు వేయకపోతే అప్పుడు నేను కోర్టుకి వెళ్తాను, అనర్హత వేటు వేయిస్తాను. రాహుల్ గాంధీకి ఏ విధంగా అయితే అనర్హత వేటు పడిందో ఆ విధంగా పడింది, కాబట్టి రాహుల్ గాంధీ రెస్పాండ్ కావాలి దీని మీద అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు ఢిల్లీ నుంచి. అది కూడా ఢిల్లీ నుంచే రెస్పాండ్ అయ్యారు. అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది కేఏ పాల్ అలాగే కల్వకుంట్ల ఫ్యామిలీ మధ్య అనేది మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.